This call is now being recorded. సో డివైన్ బ్లెస్సింగ్స్. సో డివైన్ బ్లెస్సింగ్స్, దైవ దీవెనలు, దైవ యొక్క ఆశీస్సులు. సో దీని గురించి మాట్లాడబోతున్నాడు దేవుడు. సో డివైన్ బ్లెస్సింగ్స్. సో మనకు ఏది రావాలన్నా పరలోకం నుంచే అండి. మనం ఇక్కడ ప్రార్థించుకుంటాము, కానీ మనకు రావాల్సిన జవాబు పరలోకం నుంచే. కానీ పరలోకం నుంచి మనకు జవాబు వస్తున్నప్పుడు ఈ భూలోకం మీద మన ఆధారం ఏంటిది? సో మనం ఇక్కడ భూలోకం నుంచి ప్రార్థిస్తే పరలోకం నుంచి హీలింగ్ వస్తుంది, పరలోకం నుంచి సమాధానం వస్తుంది, పరలోకం నుంచి సాక్ష్యం వస్తుంది. సో అది ఎలా వస్తున్నాయి? సో దేవుడు ఎలా కనెక్ట్ చేస్తున్నాడు? సో డివైన్ నుంచి మనకు బ్లెస్సింగ్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా చూద్దాం. సో ఎంతవరకు మనము ఈ లేయర్ లోనే ఉన్నాము, ఈ భూలోకం అనే లేయర్ లోనే ఉన్నాము. ఈ హివెన్ అనే లేయర్ కి, ఈ డివైన్ అనే లేయర్ లోకి మనం వెళ్ళాలి, ఆ ప్రత్యక్షత లోపలికి వెళ్ళాలండి. సో అప్పుడు మనకి ఇంకా ఎక్కువగా దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క దీవెనలు, దేవుడి యొక్క ఆశీస్సులు పొందుకోగలుగుతాము. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మీరు పరలోకమైన వాటి మీద మనసు పెట్టుకొనుడు, కానీ భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి, భూలోకమైన వాటి మీద మీరు ప్రేమించకూడి అని అంటాడు దేవుడు. సో అందుకే పరలోకమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు నీకు దేవుడు పరలోకమైన ప్రత్యక్షతలను చూపిస్తాడు. సో దీంట్లో కొన్ని అంశాలు మనం మాట్లాడబోతున్నాము. సో ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనపడుతుంది కదా, డివైన్ నేచర్. అంటే డివైన్ నేచర్ దేవుడి యొక్క నేచర్. ఇప్పుడు మనందరము భూలోకంలో నివసిస్తున్నాము, మానవ శరీరంలో నివసిస్తున్నాము. మనం ఆ శరీరంలో ఆ నేచర్ లో ఉన్నాము, కానీ మనం డివైన్ నేచర్ లోకి వెళ్ళాలి, అంటే దేవుడి యొక్క నేచర్ లోకి వెళ్ళాలి. సో మన లోపల అసూయ ఉంది, కోపం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, ద్వేషం ఉంది. సో ఇవన్నీ కూడా మన శరీరానికి ఉన్న నేచర్ అది. సో డివైన్ నేచర్ ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము. సో దీన్ని డివైన్ నేచర్ అంటారు. సో ఈ నేచర్ లోకి మనం వెళ్ళాలి, ఈ నేచర్ లోకి మనం ఏం కావాలి? ఎంటర్ కావాలి. సో డివైన్ కమ్యూనికేషన్ ఆర్ మెసేజ్. సో మనకు కొన్నిసార్లు ఏం డిసిషన్స్ తీసుకోవాలో తెలియదు, ఏం డిసిషన్ మనము ఏ మార్గంలో నడవాలో తెలియదు. సో మనం చాలా సందర్భాల్లో స్టూపిడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు, రాంగ్ డిసిషన్స్ తీసుకోవచ్చు, కానీ మనకు దేవుడి చిత్తం ఏంటిదో తెలియదు. సో దాన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటే ఒక దైవజనుల ద్వారా మాట్లాడి దేవుడు ఒక వర్డ్స్ ని రిలీజ్ చేస్తాడు, లేకపోతే డైరెక్షన్స్ ని చూపిస్తాడు. దాన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డివైన్ నేచర్ లో ఒకసారి చూద్దాం. డివైన్ నేచర్ ఎవరికి ఉందంటే మన యోసేఫ్ కి డివైన్ నేచర్ ఉంటుందండి. తన అన్నదమ్ములు తనను ఎంత హింసించినా, ఎంత బాధించినా మళ్ళీ తిరిగి ఆయన హింసించాడు, బాధించాడు. అది డివైన్ నేచర్. యేసు ప్రభు వారు, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఆయన ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా అపవిత్రంగా బ్రతకలేదు, అపరిశుద్ధంగా బ్రతకలేదు. సో అది డివైన్ నేచర్, యేసయ్యకున్నది డివైన్ నేచర్. సో ఆ నేచర్ లోకి మనం వెళ్ళాలి. డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటే ఎలాగుంటుందంటే మనకు పరలోకం నుంచి ఒక మెసేజ్ కావాలి, అంటే దేవుడి దగ్గర నుంచి ఒక మెసేజ్ కావాలి మనం చేసే పనుల మీద. ఫర్ ఎగ్జాంపుల్ మరియా ఆమె గర్భవతి కాకముందుకు యోసేపుకి ప్రదానం చేసిన తర్వాత ఒక ఏంజిల్ వస్తుంది, గ్యాబ్రియల్ దూత వచ్చి తనకు మెసేజ్ ఇస్తుంది. సో నీ గర్భంలో దేవుడు జన్మించబోతున్నాడు, దైవ కుమారుడు చెందబోతున్నాడు, సర్వోన్నతుడు. నీ గర్భంలో నీ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు పొందుకుంటావు గర్భాన్ని అని చెప్తాడు. ఇట్స్ ఎ డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్. సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంకా చాలా మంది దేవదూతలు వచ్చి పలానా భక్తులతో మాట్లాడి ఉంటారు. సో అవన్నీ కూడా డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటారు. సో మనం కూడా ఈ భూలోకం అనే లేయర్ ని వదిలేసి పరలోకం అనే లేయర్ మీద మనము ఆలోచించినప్పుడు మనకు అలాగే కమ్యూనికేషన్స్ వస్తుంటాయండి. ఇప్పుడు కోర్నేలి అనే వ్యక్తి ఉంటాడు, ఒక దేవదూత వచ్చి మాట్లాడతాడు. దానియేల్ తోటి ఒక దేవదూత వచ్చి మాట్లాడతాడు. సో ఇవన్నీ కూడా డివైన్ మెసేజ్. దేవుడే చెప్తే అది వచ్చి చెప్పిపోతుంటా అంటారు. సో మనకు కూడా మన చుట్టూ కూడా ఏంజిల్స్ ఉంటాయి, అవి కమ్యూనికేట్ అవుతుంటా ఉంటాయి, కానీ మనం గ్రహించలేము. మనకు కనుక కమ్యూనికేట్ కావడానికి కావాల్సిన శక్తి లేదు మనకు. సో అలా డివైన్ కమ్యూనికేషన్ లోకి మనం డివైన్ లోకి ఆలోచించినప్పుడు, ఆ హెవెన్లీ లోకి ఆలోచించినప్పుడు మనకు ఆ ఏంజిల్స్ కూడా కమ్యూనికేట్ కావడం మనము గ్రహించవచ్చు, ఏంజిల్స్ తో కూడా మనం మాట్లాడవచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే డివైన్ కమ్యూనికేషన్ మెసేజ్. సో దానియేల్ కూడా దేవుడు నువ్వు ప్రార్థించిన మొదటి రోజే నీకు ఉత్తరం వచ్చింది, కానీ మధ్య ఆకాశంలో ఒక రాక్షస సైన్యము ఆపారు నన్ను, అందుకే నేను నీ దగ్గరికి రాలేదని అంటారు. సో డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటే అలా ఉంటుంది. అంటే డైరెక్ట్ దేవుడి నుంచి మెసేజ్, లేకపోతే
ఒక దైవజనుల ద్వారా దేవుడు మెసేజ్ ఇస్తుంటా అంటాడు, లేకపోతే కమ్యూనికేట్ అవుతుంటా అంటాడు, ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. సో వాటిని జాగ్రత్తగా విని మనము ముందడికి వెళ్ళాలి. అంటే మనుషుల సలహాలు చూసుకోకుండా, ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, దీంట్లో నా దేవుడి చిత్తం ఏంటిది అంటే, దేవుడు డైరెక్ట్ గా మీతోటైనా మాట్లాడొచ్చు, లేకపోతే దైవజనులు మా లాంటి దైవజనులతోటైనా మాట్లాడొచ్చు, లేకపోతే ఏంజిల్స్ ద్వారా అయినా మాట్లాడొచ్చు, లేకపోతే మీలో ప్రేరేపణ కలిగించవచ్చు. సో దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మెసేజ్ కూడా డివైన్లీ మెసేజ్ అండ్ డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్. సో డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్ ఎలా ఉంటుందంటే అమ్మా, సో మనం ప్రార్థించుకొని దేవుడికి చెప్పాలి. సో మనుషుల నుంచి కాకుండా దేవుడే ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని పంపిస్తాడు. దాన్నే డివైన్ ఫేవర్ అండ్ డివైన్ హెల్ప్ అంటారు. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏలియా అనే ప్రవక్త ఒక కొండ మీదకి వెళ్తాడు కరువు వచ్చిందని. సో అక్కడికి మనుషులు కూడా రారు, మనుషులు కూడా సహాయం చేయలేరు, కరువు ఉంటుంది. కానీ దేవుడు కాకుల ద్వారా మాంసాన్ని, రొట్టె ముక్కలను పంపిస్తాడు. సో దాన్నే డివైన్ ఫేవర్ అండ్ డివైన్ హెల్ప్. ఒక సారేపేతు నగరంలో ఒక స్త్రీ ఉంటుంది, ఒక పేద వృద్ధురాలు. ఇక అదే లాస్ట్ మీలు. సో వాళ్ళకు అది తింటే ఇక చనిపోవడమే. అది తిన్న తర్వాత ఇక మళ్ళా తినడానికి కూడా ఏం లేదు. సో దేవుడు ఏలియా ప్రవక్తను పంపించేసి వాళ్ళకు ఫేవర్ ని, హెల్ప్ ని దయచేసి వాళ్ళను బ్లెస్ చేస్తాడు. సో దీన్ని డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్ అంటారు. అంటే డైరెక్ట్ మనకు హెల్ప్ పైనుంచే దొరుకుతుంది. సో మీరు ఏమైనా జాబ్ గురించి ప్రయత్నిస్తున్నారా, మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రేర్ చేసుకోండి, దేవుడు ఒక మంచి కంపెనీలో దేవుడు మీకు మంచి జాబ్ని ఇస్తాడు. లేకపోతే వీసా కోసం ట్రై చేస్తున్నారా, ఎడ్యుకేషనా, మార్క్సా. సో నేను చాలా మందికి కూడా ప్రేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమి రాయకున్నా కూడా సో వాళ్ళకు మార్క్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ క్లాస్ మార్కుల్లో పాస్ అయ్యారు. సో దాన్ని డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్ అంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనము నీకు ఏది కావాలో జస్ట్ ఆస్క్ గాడ్ ఓన్లీ. దేవుణ్ణి మాత్రమే అడగండి, మనుషులను అడగకండి. లేట్ అయినా మంచిదే, సమాధానం రావడానికి లేట్ అయినా మంచిదే, 3 నెలలు పట్టేది కాస్త 6 నెలలు పట్టినా మంచిదే. మీరు దేవుణ్ణి అడిగేసి దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మంచి ఫేవర్ ని, హెల్ప్ ని దయచేస్తాడు. మీ వీసా కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీ ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మీ ప్రాస్పారిటీ విషయంలో, మీ హెల్త్ విషయంలో, అన్ని విషయాల్లో ఆయన ఫేవర్, ఆయన హెల్ప్ ఉంటుంది. సో ఆయన ఏ మనిషిని ప్రేరేపించి పంపిస్తాడో మనకు తెలియదు. సో దీన్ని డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్. సో డివైన్ గ్రేస్, డివైన్ గ్లోరీ, డివైన్ మెర్సీ, ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించింది. ఆయన గ్రేస్, ఆయన గ్లోరీ, ఆయన మెర్సీ ఉంటే చాలు, అన్ని మనకు ఆ ప్రొవిజన్స్ వస్తుంటా ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము, ఆయన ఏమి MBA చేయలేదు, ఆయన ఏమి మాస్టర్స్ చేయలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు. అబ్రహాం, యాకోబ్, ఐజాక్, బట్ వాళ్ళ మీద దేవుడి యొక్క గ్రేస్, గ్లోరీ, మెర్సీ ఉంది. సో వాళ్ళు చాలా బ్లెస్ అయ్యారు, ఆ దేశంలోనే అత్యధిక ధనవంతులయ్యారు ఆయన గ్రేస్ వల్ల, ఆయన గ్లోరీ వల్ల, ఆయన మెర్సీ వల్ల. ఇప్పుడు దావీదు కూడా ఏమీ చదువుకోలేదు, కానీ దేవుడి యొక్క గ్రేస్, మెర్సీ, సప్లై, గ్లోరీ వల్ల ఏమయ్యాడు, రాజు అయిపోయాడు. ఆయన గొర్రెలు కాచుకునే వ్యక్తి రాజు అయిపోయాడు. సో ఆయన సౌలు, ఆయన కూడా రాజు అయిపోయాడు. సో దేవుడి యొక్క మెర్సీ, గ్లోరీ వల్ల, గ్రేస్ వల్ల. సో అంటే నీకు అర్హత లేకపోయినా, నీలో క్వాలిఫికేషన్ లేకపోయినా, నీలో ఎడ్యుకేషన్ లేకపోయినా, నీలో ఏజ్ లేకపోయినా, జస్ట్ నువ్వు దేవుడి మీద, గ్రేస్ మీద ఆధారపడు, దేవుడి యొక్క గ్లోరీ మీద, మెర్సీ మీద ఆధారపడండి. సో అదే మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తుంది. సో గాడ్ విల్ లీడ్ అవర్ లైఫ్, గాడ్స్ గ్రేస్ విల్ లీడ్ అవర్ లైఫ్ అండి. ఎప్పుడైనా కూడా దేవుడి యొక్క గ్రేస్, దేవుడి యొక్క గ్లోరీ, దేవుడి యొక్క మెర్సీ మనల్ని టేక్ ఓవర్ చేయాలి, మనల్ని లీడ్ చేయాలి. నాట్ యువర్ ఎడ్యుకేషన్, నాట్ యువర్ క్వాలిఫికేషన్, నాట్ యువర్ మదర్, నాట్ యువర్ ఫాదర్, నాట్ యువర్ బ్రదర్. సో నథింగ్ ఆన్ ద ఎర్త్, ఈ భూమి మీద ఎవరు కూడా నిన్ను టేక్ ఓవర్ చేయొద్దు. గాడ్ గ్రేస్, గాడ్ గ్లోరీ, గాడ్ మెర్సీ టేక్ ఓవర్ చేయాలి. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోసేపు మీద డివైన్ ఫేవర్ ఉంది, ఆయన అందరి చేత రిజెక్ట్ చేయబడ్డాడు. కానీ దేవుడి ఫేవర్ ఆయన మీద ఉంది కాబట్టి, దేవుడి యొక్క గ్లోరీ, గ్రేస్, మెర్సీ ఆయన మీద ఉంది కాబట్టి ప్రధానమంత్రి అవుతాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇల్లిటరేట్, ఆయన ఏం చదువుకోలేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఏమి చదువుకోలేదు. సో వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క ఫేవర్ తో, దేవుడి యొక్క గ్లోరీతో, దేవుడి యొక్క మెర్సీతో అత్యధికంగా అభివృద్ధి చెందుతారు, అత్యధికంగా ఆశీర్వదించబడతారు. సొలొమోను, ఆయన కూడా ఏం చదువుకోడు, కానీ ఆయన ప్రపంచంలోనే అత్యధికమైన జ్ఞాని. సో ఆయన ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడు. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్, మెర్సీ, గ్లోరీ ఓన్లీ. సో
ఇట్లా మనం చేసుకోవచ్చు. అంతే, మనం ఇప్పటి వరకు ఈ లేయర్ లో ఉన్నాము, భూలోకం అనే లేయర్ లో ఉన్నాము. ఇప్పుడు మనము హివెన్ అనే లేయర్ లోకి, డివెన్ అనే హెయిర్ లోకి ఎంటర్ కావాలి. అంటే గాడ్ కంప్లీట్లీ విల్ టేక్ ఓవర్. గాడ్ మెర్సీ, గాడ్స్ గ్లోరీ, గాడ్స్ గ్రేస్ కంప్లీట్లీ విల్ టేక్ ఓవర్ అస్. సో మనకేమైనా ఒక మెసేజ్ రావాలన్నా పరలోకం నుంచి, మనుషుల మాట కాదు, భూలోకంలో ఉన్న వాళ్ళ మాట కాదు, డైరెక్ట్ పరలోకం నుంచి మెసేజెస్ రావాలి. పరలోకం నుంచి మనం వినగలగాలి ఆ శక్తిని. మన నేచర్ కూడా డివైన్ నేచర్ లోకి వెళ్ళాలి. సో మనకు హెల్ప్ ఏదైనా కావాలంటే మనుషుల నుంచి కాదు, డైరెక్ట్ దైవ సహాయము, దేవదూతల సహాయము రావాలి. ఫేవర్, డివైన్ హెల్ప్, డివైన్ గ్రేస్, డివైన్ మెర్సీ. సో ఇవన్నీ కూడా మనము మాట్లాడబోతున్నాము. అండ్ డివైన్ సప్లై, చెప్పాను కదా, సప్లై అంటే ఎలా ఉంటుందంటే దేవుడే సప్లై చేస్తుంటా అంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఆ ఏలియా కూడా దేవుడే సప్లై చేశాడు. సో డివైన్ సప్లై. సో ఆ సారెపేతు నగరంలో ఆ స్త్రీ, ఆ పేద వృద్ధ వాళ్ళకి ఎవరు సప్లై చేశారు? దేవుడే సప్లై చేశాడు. అండ్ ఒక 2 చేప ముక్కలు 5 బ్రెడ్ ముక్కలు ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాటిని పైకెత్తి బ్లెస్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో డివైన్ సప్లై ఎలా ఉంటుందంటే అమ్మా, డివైన్ సప్లై, దేవుడు ఒక్కోసారి సప్లై చేయడం మొదలు పెడితే ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఓవర్ఫ్లో అవుతుంటా ఉంటాయి. సో ఓవర్ఫ్లో అవుతుంటా ఉంటాయి. ఇవన్నీ మనం అడగాలి, నాకు మీరే సప్లై చేయి ప్రభువా, సో అని అడగాలి. ప్రొవిజన్, సో డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్ రెండు కూడా ఒకటే. అంటే మన మనుషులను సహాయం అడగకుండా కంప్లీట్ గా దైవ సహాయం అడిగి దేవుడితో మనము కూర్చొని విచారించి మొరపెట్టి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవాలి. దాన్నే డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్ అంటాము. సో డివైన్ సపోర్ట్, సో డివైన్ సపోర్ట్, మనకు దేవుడి యొక్క సపోర్ట్ ఉంటుంది. అంటే మనం చేసే ఉద్యోగంలో మనకు తెలియకుండానే బ్లెస్సింగ్స్ వస్తుంటా ఉంటాయి, మనకు తెలియకుండానే ప్రమోషన్స్ వస్తుంటా ఉంటాయి, అది ఆయన సపోర్ట్ వల్ల. సో ఎన్నో ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే. డివైన్ హీలింగ్, సో డివైన్ హీలింగ్ ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె డాక్టర్లందరికి దగ్గరికి వెళ్తుంది, కానీ ఎక్కడ నయం కాదు. అన్ని ప్రయత్నాలు చేస్తుంది, అన్ని మెడిసిన్స్ వాడుతుంది, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ముట్టుకోగానే ఇన్స్టెంట్ గా హీల్ అవుతుంది. డివైన్ హీలింగ్. సో మన దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వచ్చారు, ఇక డాక్టర్ అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్స్ ఇక అయిపోయింది అన్న వాళ్ళు. సో ప్రార్థించినప్పుడు దేవుడు డైరెక్ట్ హీల్ చేశాడు, నాట్ విత్ ద మెడిసిన్స్, నాట్ విత్ ద మెడికేషన్స్. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ సూపర్ న్యాచురల్ హీలింగ్ అవుతుంది అన్నట్టు. సూపర్ న్యాచురల్ హీలింగ్, డివైన్ హీలింగ్. సో చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి మనకు ప్రార్థించినప్పుడు డివైన్ హీలింగ్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో డివైన్ డెలివరెన్సీ, ప్రార్థించగానే దయ్యాలు వెళ్ళిపోతాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో దానికి ఎవరు కూడా మనుషులు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ గా మనకు ఈ అంతా కూడా దేవుడి మీద ఆధారపడ్డప్పుడే ఇవన్నీ రుచి చూడొచ్చండి. మన మనుషుల మీద ఆధారపడ్డప్పుడు వీటన్నిటిని టేస్ట్ చేయలేము. సో నువ్వు మనుషుల స్వరం వినాలనుకుంటున్నావు అనుకో, దైవ స్వరం నువ్వు వినలేవు. సో అందుకే ఈ లేయర్, ఇప్పటి వరకు మనం భూలోకం అనే లేయర్ లో బ్రతికాము, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ కావాలి, డివైన్ అనే లేవర్ కి. అంటే ఇక నీ మైండ్ సెట్ అంతా పరలోక సంబంధమైన మైండ్ సెట్ లాగా ఉండాలి. నేను ఏది ప్రార్థించినా నా దేవుడే వింటాడు, నాకు ఈ దేవుడే నాకు సహాయం చేయగలడు, నా దేవుడే నాకు సహాయం చేస్తాడు అన్న డిపెండెన్సీ ఎక్కువ అయిపోవాలి దేవుడి మీద. సో డివైన్ అనాయింటింగ్, ఇప్పుడు డివైన్ అనాయింటింగ్ అంటే దేవుడు కొంతమందిని చూస్ చేసుకొని వాళ్ళకి అనాయింటింగ్ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు, శామ్యుయల్ కి చెప్తాడు, శామ్యుయల్ అక్కడ ఒక సౌలు ఉన్నాడు, రాజులాగా అభిషేకించబోతున్నాను, నూనె తయారు చేసుకొని వెళ్ళు. సో అక్కడ ఇచ్చింది శామ్యుయలే, కానీ ఇప్పించింది ఎవరు? దేవుడే. సో దేవుడే సౌలుకి దావీదుకి అనాయింటింగ్ ఇప్పిస్తాడు, అభిషేకాన్ని ఇప్పిస్తాడు రాజుగా కావడానికి. సో డివైన్ అనాయింటింగ్. సో అభిషేకించండి ప్రభు అన్నప్పుడు దేవుడు అభిషేకిస్తుంటా అంటాడు. డివైన్ ఫైనాన్సెస్, సో మనము మనుషుల మీద ఆధారపడకుండా, మన యొక్క కష్టాతీతం కాకుండా ఫైనాన్సెస్ కూడా సృష్టించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు సొలొమోన్ దగ్గర అత్యధికమైన ధనం ఉంది, సో అది ఇచ్చింది ఎవరు? దేవుడే. బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, అండ్ మనీని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇవన్నీ డివైన్ విజ్డమ్ కూడా ఇచ్చాడు ఆయనకు. సో ఇదన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే. సో వాళ్ళు ఎవరు కూడా మనిషి మీద నిలబడలేదు. అబ్రహాము చాలా అత్యధికమైన ధనవంతుడు, ఆయన కరువులో కూడా ఆశీర్వదించబడ్డాడు. సో ఆయన ఏ పని చేయకున్నా కూడా ఒక రాజు తనకు గొప్ప ఆస్తిని ఇచ్చి పెడతాడు, గొప్ప రాజు ఇట్లా డొనేట్ చేస్తాడు, సో ఇట్లా ఇచ్చేస్తాడు. సో రాజు ఎప్పుడు కరువులో తన భార్యను తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు, నీ భార్యను వచ్చినందుకు నేను కూడా నీకు ఇంత డబ్బుని ఇస్తున్నానని ఇచ్చేస్తాడు. డివైన్ ఫైనాన్సెస్, ఏం కష్టపడలేదు ఎక్కడ కూడా.
సో డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొటెక్షన్. డివైన్ ప్రొటెక్షన్ ఏముంటుందంటే, ఒక రాజ్యం మీదకి నెహమ్యా అనుకుంటా ఆ కాలంలో ఒక రాజ్యం మీదకి 1,30,000 మంది పైన సైన్యం ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర 25,000 సైన్యమే ఉంటుంది. సో 20,000 సైన్యము 1,30,000 సైన్యాన్ని ఎదుర్కోవాలంటే అతి కష్టము. సో ప్రార్థిస్తాడు ఆ రాజు. ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఎంజిన్ ని పంపించేసి రాత్రికి రాత్రే 1,30,000 సైన్యం 1,30,000 మెంబర్స్ ని చంపేస్తుంది ఆ ఒక్క దేవదూత. సో డివైన్ ప్రొటెక్షన్ అంటే నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీవి చుట్టూ ఎంత అపవాది శక్తులు ఉన్నాయో మనకు తెలియదు. సో మన చుట్టూ ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో తెలియదు. సో మనం బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మన ఇంట్లో ఉంటున్నప్పుడు మనకి ఇంట్లో కూడా ఎలాంటి డెమాన్స్ రాకుండా, ఎలాంటి ఈవిల్ స్పిరిట్స్ రాకుండా మన ఇంట్లోకి. సో మనం వెళ్తున్నప్పుడు కూడా మనల్ని ఏ స్పిరిట్స్ అటాక్ కాకుండా, మనం పడుకున్నాక కూడా ఏ స్పిరిట్స్ అటాక్ కాకుండా, పానిక్ అటాక్స్ కాకుండా, మన బ్లెస్సింగ్స్ ని ఏది కూడా దొంగిలించకుండా డివైన్ ప్రొటెక్షన్ ఎప్పటికీ ఉంటుంది. సో ఇన్ని ఉన్నాయి, ఇంకా ఇంకా చాలా ఉంటాయి, చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి. సో మీకు వీసా కావాలన్నా ఆస్క్ గాడ్ ఫర్ డివైన్ వీసా. సో గాడ్ విల్ ప్రొవైడ్ యూ. If you want promotion, double promotion, ask God for double promotion, divine promotion. సో దేవుడు ఇస్తేనే అది ప్రమోట్ అవుతారండి, మనుషులు ఆజ్ఞాపిస్తే కాదు. సో అందుకే కంప్లీట్ గా నీ శక్తిని నల్లిఫై చేయాలి, నీ శక్తిని నువ్వు ఫేర్ అవుట్ చేసుకోవాలి, నీ శక్తిని నువ్వు మైనస్ చేసుకోవాలి. అప్పుడు దైవశక్తి మీద ఆధారపడాలి. ఇక భూలోక సంబంధమైన లాగా ఆలోచించకుండా పరలోక సంబంధమైన వాటి మీద ఆలోచించాలి. సో అప్పుడు నీకు డివైన్ కి కనెక్షన్ పెరుగుతుంటుంది, కనెక్ట్ చేసుకోవాలి, డివైన్ కి మనము కనెక్ట్ అవుతుండాలి, ఇంకా ఈ భూలోకం మీదనే ఆధారపడకుండా. సో అందుకే యేసుప్రభు వారు ఒక మాట అంటారు, పరలోక ధనంలో గురించి ఆలోచించండి కానీ భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకోకండి, భూలోకమైన వాటిని ప్రేమించకండి అని అంటాడు. ఎందుకంటే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లే లోపు మనం డివైన్ కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు దేవుడి దగ్గర నుంచే వస్తాయండి, ఇవన్నీ కూడా మనకు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి మనం దేవుడి మీదనే ఎక్కువగా ఆధారపడాలి, దేవుడి మీదనే కంప్లీట్ గా ఫోకస్ ఉండాలి. సో నీకు కష్టం వచ్చిందా, లార్డ్ జీసస్ నాకు ఈ కష్టం ఉంది, దీన్ని తీసేసే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. జస్ట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ టు యూ, నా హీల్ మై ప్రాబ్లమ్స్, డెలివర్ మై ప్రాబ్లమ్స్. సో ఇది నువ్వు మాత్రమే చేయగలుగుతావు, నీ వల్ల మాత్రమే సాధ్యము అని ఇలా ప్రార్థించాలి. సో నీకు సమస్తము సాధ్యము అంటే నువ్వు మనుషులను నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడద్దు, మనుషుల మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు, దేవుడి మీద ఆధారపడ్డప్పుడే అవన్నీ వస్తాయి. సో జాబ్ విషయంలో నేను కూడా ఒక సందర్భంలో జాబ్ ప్రార్థించడం జరిగింది, ఎవరి హెల్ప్ లేకుండా దేవుడు నాకు మంచి జాబ్ ని రిలీజ్ చేశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 సాక్ష్యాలు ఉన్నాయి. సో అందుకే మీరు కూడా ఆ లేయర్ ని మర్చిపోండి, ఇక ఈ లెవెల్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, డివైన్ అనే లేయర్కి వెళ్ళాలి. అందుకే మనుషుల మీద ఆధారపడకుండా మనం దేవుడి మీద ఆధారపడాలి అని చెప్తున్నాడు. సో ఇవి ఇప్పుడు ఈ సిరీస్ లో డివైన్ బ్లెస్సింగ్స్ అనే సిరీస్ లో ఇవన్నీ నేర్చుకోబోతున్నాం. డివైన్ నేచర్ అంటే దేవుడి యొక్క నేచర్ ఏంటిది, మన నేచర్ ఏంటిది, ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. సో కమ్యూనికేషన్స్, మనం దేవుడి యొక్క స్వరాన్ని ఎలా వినాలి, ఎవరెవరు ఎలా స్వరాన్ని వినారు, ఏంజిల్స్ వచ్చి ఎలా మాట్లాడిపోతున్నాయి, సో మెసేజెస్ ఎలా ఇచ్చేసిపోతున్నాయి, అవి డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్, ఎవరి మీద దేవుడి యొక్క ఫేవర్ ఉండే, ఎవరి మీద దేవుడి యొక్క హెల్ప్ ఉండే. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. డివైన్ గ్రేస్, డివైన్ గ్లోరీ, డివైన్ మెర్సీ. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఎప్పుడైనా గాడ్ గ్రేస్ మనల్ని టేక్ ఓవర్ చేయాలి, గాడ్ గ్రేస్ మనల్ని లీడ్ చేయాలి, గాడ్ గ్రేసే మనల్ని ఏంటంటే అధిగమించాలి. అన్ని విషయాలలో గాడ్ గ్రేస్ టాప్ ప్రియారిటీ ఉండాలి. ఆయన గ్రేస్ ఉంటే అన్ని వస్తాయి. ఆయన గ్రేస్ ఉన్నా అనుకోండి, ఈరోజు మీరే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మీరే ఒక కంపెనీ ఓనర్ పెట్టచ్చు. కంపెనీకి ఐదర్ ఎడ్యుకేషన్ ఉందా లేదా పక్కకు పెట్టండి, లేకపోతే క్వాలిఫికేషన్ ఉందా లేదా పక్కకు పెట్టండి, ఏజ్ ఉందా లేదా పక్కకు పెట్టండి. సో ఆయన యొక్క గ్రేస్, ఆయన గ్లోరీ, ఆయన మెర్సీ ఉన్నదనుకోండి, వి విల్ ఓవర్కమ్ ఆల్ అవర్ ట్రబుల్స్ అండి. సో డివైన్ సప్లై, మనకు ఆయనే సప్లై. మనం కొన్ని సాక్ష్యాలు విన్నాము, నాకు 10 లక్షలు అప్పు ఉండే, బట్ దేవుడు మిరాక్యులస్ గా అప్పును తీసేశాడు. సో 10 లక్షలు 15 లక్షలు ఉండే, ఓవర్ నైట్ అంతా ప్రార్థించినప్పుడు నెక్స్ట్ డే వరకు వాళ్ళే క్యాన్సిల్ చేసేసారు. సో ఆటోమేటిక్ డెప్ట్ క్లియరెన్స్. ఏమైనా అప్పులు ఉన్నాయనుకోండి, సూపర్ న్యాచురల్ గా హీల్ అయిపోవాలి, ఆ అప్పులు కూడా సూపర్ న్యాచురల్ డెలివరెన్స్ పొందుకోవాలి. సో ఇప్పటి వరకు మనము ఈ మైకంలోనే ఉండి వాటి గురించి ఆలోచించలేకపోయాము.
బట్ మనము ఆ నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళాలండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే ఆ ఆ లెవెల్ నుంచి మనము రిసీవ్ చేసుకుంటాము ఏదైనా కూడా. సో అందుకే ఈ రోజు నుంచి కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్, కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్. మనసు, ఆలోచన, తలంపులు, ఆత్మ అన్ని కూడా దేవుడి మీదకి లగ్నం చేయండి. ఇక దేవుడే నన్ను చూసుకుంటాడు, దేవుడైతేనే చూసుకోగలుగుతాడు, దేవుడి వల్లనే ఇది సాధ్యము అన్న లెవెల్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా అవుతాయి. సో డివైన్ హీలింగ్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఒక 30-40 రోగాలకు మెడిసిన్ కూడా లేదండి. కొన్ని కంట్రీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా, ఆ కంట్రీస్ లో ఒక 30-40 రోగాలు ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు పోతాయో తెలియదు, వాటికి మెడిసిన్ కూడా లేదు. వస్తే వాళ్ళు ఏంటిదంటే అయితే దేవుడన్నా హీల్ చేయాలి, అయితే చనిపోవన్నా చనిపోవాలి, దేవుడు హీల్ చేయకపోతే చనిపోవాలి, అంతే. డివైన్ హీలింగ్ అంతేగా. వాళ్ళు దానికి మెడిసిన్ లేదు, డాక్టర్ లేదు, వాళ్ళకి ఏమీ లేదు. సో వాళ్ళకు మెడిసిన్స్ కూడా లేని కంట్రీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళు కంప్లీట్ గా దేవుడి మీదనే ఆధారపడతారు. డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. సో మన దగ్గర కూడా ఇక ఫైనల్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా దేవుడు చాలా హీల్ చేశాడు. ఇక అయిపోతుంది, ఇక డాక్టర్ చనిపోతారు అన్నది కూడా హీల్ చేశాడు. లివర్, కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా హీల్ చేశాడు. అది డివైన్ హీలింగ్ ఇక అది. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని హీల్ చేశాడు, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని హీల్ చేశాడు, బీపీ, షుగర్ అవన్నీ కూడా నార్మల్ గా రిలీజ్ చేశాడు దేవుడు. హీలింగ్ వచ్చేస్తుంది, డివైన్ హీలింగ్ వచ్చేస్తుంది. సో అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద జబ్బైనా, ఎంత పెద్ద వ్యాధైనా కూడా, సో ఆ యొక్క దేవుడి యొక్క గ్రేస్ ఉంటే ఆ గ్రేస్ వల్ల హీలింగ్ వచ్చేస్తుంది. డెలివరెన్స్, అపవిత్రాత్మలు వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో ఫైనాన్సెస్, సో నీకు టైంకి ఫైనాన్సెస్ సహాయం అందుతుంటా ఉంటది. సో ఇవన్నీ కూడా మీరు అడగాలిగా. ఈ రోజు నుంచి మీరు ఇక ఈ ఈ ఈ మాటలన్నీ పలకాలి. కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డివైన్ నేచర్, అయ్యా ప్రభు, కనెక్ట్ మీ విత్ ద డివైన్ నేచర్, కనెక్ట్ మీ విత్ ద డివైన్ కమ్యూనికేషన్, కనెక్ట్ మీ విత్ ద డివైన్ ఫేవర్, కనెక్ట్ మీ విత్ ద డివైన్ హెల్ప్, కనెక్ట్ మీ విత్ ద డివైన్ గ్రేస్, గ్లోరీ, మెర్సీ, డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్, డివైన్ సపోర్ట్, డివైన్ హీలింగ్, డివైన్ డెలివరెన్స్, డివైన్ అనాయింటింగ్, డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొటెక్షన్. ఇలా అని మీరు ప్రార్థించుకోండి. సో ఇలా నాకు డివైన్ నుంచే రావాలి తండ్రి బ్లెస్సింగ్స్ అన్ని కూడా అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు చాలా నింపబడతాయి, అంటే వేలల జనం, లక్షల జనం. ఇట్స్ అంతా డివైన్ కనెక్షన్ ఓన్లీ. ఇప్పుడు మీరు నాకు కనెక్ట్ అయ్యారు, నేను మీకు కనెక్ట్ అయ్యాను, ఇదంతా డివైన్ కనెక్షన్. సో డివైన్ కమ్యూనికేషన్, డివైన్ కనెక్షన్. ఇప్పుడు సంఘాలలో కూడా దైవజనులు వాళ్ళు ఏమి చెప్పరు, మా సంఘానికి రండి, మా సంఘానికి, కానీ దేవుడే తీసుకొచ్చి ఆ సంఘంలో కూర్చోబెడతాడు. ఇట్స్ ఎ డివైన్ కనెక్షన్. డివైన్ కాలింగ్స్ ఉంటాయి. మళ్ళీ డివైన్ కాలింగ్స్, సేవ చేయడం కూడా దేవుడు పిలిస్తేనే సేవ చేయాలి. సో డివైన్ కాలింగ్స్ వేరే ఉంటాయి. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు మనము ఈ మనుషులు అనే లేయర్, ఈ భూలోకం అనే లేయర్ లోనే మనం ఉండి అక్కడే స్ట్రక్ అయిపోయాము. ఇక్కడ స్ట్రక్ అవ్వద్దిగా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? జాను. ఆయన ఎలా రాశాడు? ఇక్కడ భూలోకంలోనే ఉండి ఆత్మ ప్రేరేపణతో పరలోకంని చూశాడు. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని సింహాసనాలు ఉన్నాయి, ఎంతమంది పెద్దలు ఉన్నారు, అక్కడ ఏ ఘట సర్పం ఉంది, ఏమేమి జరుగుతున్నాయి, వింతలు, విశేషాలు. ఆయన భూలోకంలో నుండి ఆత్మవశుడై ఆ పరలోకంలో ఉన్న వింతలు, విశేషాలు చూశాడు. సో వీ కెన్ ఆల్సో సీ దట్. ఎందుకంటే అది ఆయనకు మాత్రమే కాదు, అందరూ కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద దైవజనులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండి ఈవెన్ లో ఇప్పుడు ఏంజిల్స్ డాన్స్ చేస్తున్నాయా, ఏంజిల్స్ ఏం చేస్తున్నాయి, ఈవెన్ లో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా చెప్పగలుగుతారు. సో దాన్ని డివైన్ ఐస్ అంటే ప్రొఫెటిక్ ఐస్, ప్రొఫెటిక్ ఇయర్స్ ఉంటాయి, అండ్ స్పిరిచువల్ ఐస్, స్పిరిచువల్ ఇయర్స్ ఉంటాయి. అది ఆ స్పిరిచువల్ మైండ్ ఉన్నప్పుడు అటు ఆలోచిస్తారు. అందుకే స్పిరిచువల్ మైండ్ అంటే డివైన్ మైండ్ ఉండాలి. డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ హీలింగ్ అండ్ డివైన్ ఐస్ అంటే స్పిరిచువల్ ఐస్, స్పిరిచువల్ ఇయర్స్ ఇవి ఉన్నప్పుడు మనం డైరెక్ట్ స్పిరిచువల్ లోకం, మనకు ఆత్మలోకం అని ఉంటుంది. ఆత్మలోకంలో మనం ఎలా కమ్యూనికేట్ కావాలి, ఇలా ఉంటుందండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా 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 అంశాలు ఉన్నాయి. చాలా మంది బైబిల్లో కూడా దర్శనాలు చూశారు, కళలు చూశారు. ఇవన్నీ కూడా పరలోక సంబంధమే. ఇప్పుడు 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 చాలా మంది దైవజనులు ఉన్నారు. ఎవరు? జెర్మియా, జెకరియా, ఊర్మియా, వీళ్ళందరూ కూడా, ఐజయా, వీళ్ళందరూ కూడా మంచి మంచి దర్శనాలు చూశారు. దేవుడు చూపించేవాడు వాళ్ళందరికీ కూడా. సో ఇది యాక్చువల్ గా ఇలా ఉండాలి. మన యొక్క బ్లెస్సింగ్, మన యొక్క నేచర్ ఇలా ఉండాలి. మనం ఇంకా ఫిజికల్ వరల్డ్ లోనే ఉన్నాము, ఇంకా ఫిజికల్ బాడీలోనే ఉన్నాము. స్పిరిచువల్ బాడీలోకి కన్వర్ట్ అయిపోవాలి, స్పిరిచువల్ మైండ్ లోకి కన్వర్ట్ అయిపోవాలి. స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ కావాలి. సో దేవుల్లో స్ట్రాంగ్ కావాలి. సో అప్పుడు మన బ్లెస్సింగ్స్ వేరే ఉంటది, మన అనాయింటింగ్ వేరే ఉంటుంది.
మన యొక్క మిరాకిల్స్ వేరే ఉంటుంటాయి. సో అన్బిలీవబుల్ మిరాకిల్స్ ఎప్పుడైతే జరుగుతాయో అంటే మనం డివైన్ నేచర్ కి, డివైన్ బ్లెస్సింగ్స్ కి కనెక్ట్ అయినప్పుడు, డివైన్ బాడీకి, ఆ యొక్క వరల్డ్ కి మనం కనెక్ట్ అయినప్పుడు అన్బిలీవబుల్ మిరాకిల్స్ చూడొచ్చు. ఇంకా ఈ ఫిజికల్ వరల్డ్, ఇంకా మనం ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఇక్కడ వాటిని మన మైండ్ ని ఇక్కడికే స్ట్రక్ చేసాం అనుకోండి, అండ్ పొసెస్ చేసాం అంటే లిమిటేషన్ చేసాం అనుకోండి, ఇక్కడే ఉంటది. అందుకే అడగండి దేవుణ్ణి, ఖచ్చితంగా అడగండి. మీరు ఇవన్నిటి గురించి కూడా మీరు అడగండి. సో దేవుడు తప్పకుండా వీటన్నిటికీ మీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో అన్ని కూడా కనెక్ట్ అవుతుంటా అంటే టైంకి మీకు, సో వీసా అందరికి రిజెక్ట్ అవుతుంది కానీ మీకు వచ్చేస్తుంది. అట్లా నేను చాలా మందికి ప్రార్థించినప్పుడు వీసాస్ కూడా అలాగే వచ్చాయి. సో ఎడ్యుకేషన్ లో కూడా గాడ్స్ ఫేవర్ వల్ల చాలా మందికి మంచి మార్కులు వచ్చాయి. సో చాలా మంది కూడా డబల్ శాలరీస్ వచ్చాయి. జస్ట్ ఇట్లా వాళ్ళు జస్ట్ నార్మల్ ఇట్లా ఇంటర్వ్యూ లేకుండానే కూడా ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు? బై ఫెయిత్ తోటి ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద డివైన్, అంటే ఫెయిత్ తోటి దేవుడితో కనెక్ట్ అవుతాను. సో దేవుడు చేశాడు. కానీ మనుషులు ఏమంటారు, అయ్యో ఈ కాలంలో డబల్ శాలరీ కష్టం, అయ్యో ఈ కాలంలో వీసా రావడం కష్టం, ఈ కాలంలో ఉద్యోగం రావడం కష్టం. సో అది ఫిజికల్ వరల్డ్ ఉన్న వాళ్ళకు. కానీ అదే డివైన్ నేచర్ ఉన్న వాళ్ళకు, డివైన్ బ్లెస్సింగ్స్ హెవెన్ లో వరకు కనెక్ట్ అయిన వరకు సమస్తము సాధ్యము. అందుకే దేవుడు సమస్తము సాధ్యం అన్నాడా, కొన్నే సాధ్యం అన్నాడా? అన్ని సాధ్యం అని అన్నాడు దేవుడు. సో అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు నా దేవుడికి అన్ని సాధ్యము. సో నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది, నీకు ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, నీకు ఈ బ్లెస్సింగ్ రాదు, ఆ బ్లెస్సింగ్ రాదు అని చాలా మంది అన్నారు. కానీ నేను పట్టుదలతో ప్రార్థించి పొందుకున్నాను వాటన్నిటిని. ఎందుకు కాదు? నా దేవుడికి సాధ్యమే కదా, నా దేవుడికి సమస్తము సాధ్యమే కదా. సో మనుషుల మాట వినద్దు ఎప్పుడైనా. డోంట్ లిజన్ టు ఇయర్ ఆఫ్ మ్యాన్. సో మనిషి మాట ఎప్పుడు కూడా వినద్దు. సో దేవుడి మాటనే వినాలి. వాక్యం ఏం చెప్తుందో అప్పుడే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి జరుగుతావు. ఇంకా డివైన్ మిరాకిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు అగ్ని పైనుంచి దిగింది, అండ్ యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయాయి. సో అది డివైన్ నేచర్ని, ఆ నేచర్ని కూడా కంట్రోల్ చేసే శక్తి. సో ఇన్ని అద్భుతాలు. సో కానీ మనం ఎక్కడ ఆగిపోయాము? కొంతవరకే ఆగిపోయాము. ఇంకా ఏంటిది, చీర కట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, సో ఇలాంటి వాటి దగ్గరనే ఆగిపోయాము. సో ఇది కాదండి. యాక్చువల్ గా నేచర్ మనదంతా కూడా పరలోక సంబంధమైన వాళ్ళము. మనందరం కూడా భూలోక సంబంధమైన వాళ్ళ కాదు. మన నేచర్ కూడా పరలోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నప్పుడు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో ఈ రోజు నుంచి మన మైండ్ సెట్, మన థాట్స్ అంతా కూడా పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలని ప్రేర్ చేసుకుందాము. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ లెవెల్. ఇక సో మనము మనుషుల మీద కాదు, ఇక దేవుడి మీదనే ఆధారపడడం. సో దేవుడి నుంచి అన్ని పొందుకోవడం, సో దేవుడితో కమ్యూనికేట్ కావడం, సో దేవుడితో ప్రతిరోజు మాట్లాడడం, ఆయన స్వరాన్ని వినడము. అంటే స్వరాన్ని వినడం అంటే ఆయన డైరెక్ట్ గా మాట్లాడవచ్చు, లేకపోతే ఇలా దైవజనుల ద్వారా మాట్లాడవచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డివైన్ మెసేజెస్, ఏంజిల్స్ వచ్చి కమ్యూనికేట్ అవ్వడం. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 3.5-4 years నుంచి ఈ మెసేజెస్ నడుస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? నాకైతే అసాధ్యము. సో దేవుడి దగ్గర నుంచి వస్తున్న మెసేజెస్ ఇవన్నీ కూడా చూడండి. మీరు కావాలంటే యూట్యూబ్ లో ఒక్కొక్క టాపిక్స్ మీద దేవుడు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడో. సో బైబిల్లో ఎక్కడెక్కడ ఏ వర్స్ ఉందనేది అదంతా దేవుడి యొక్క గ్రేస్, దేవుడి యొక్క అనాయింటింగ్, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, దేవుడి యొక్క విల్. సో ఇలా మనము అందులో కనెక్ట్ అయిపోయాడు అనుకోండి, ఆ సుడిగాలి అంటారు కదా, ఆ సుడిగాలిలో ఉన్నప్పుడు అలా తిరుగుతుంటా అంటారు. సో మనం కూడా ఆ డివైన్ అనే ఆ నేచర్ లోకి ఎంటర్ కావాలి, ఆ డివైన్ అనే బ్లెస్సింగ్స్ లోకి మనం ఎంటర్ కావాలి, ఆ సర్కిల్లోనే తిరగాలి. ఇప్పుడు నువ్వు భూలోకమైన సర్కిల్లో తిరిగినావు అనుకోండి, ఈ భూలోక సంబంధమైన వాడిలాగా బ్రతుకుతావు. అదే డివైన్ అనే సర్కిల్లోకి వెళ్ళినాం అనుకోండి, డివైన్ లాగా మనం మెదులుతాము. అందుకే మీకు ఏ ప్రొవిజన్ కావాలన్నా కూడా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆస్క్ గాడ్ ఓన్లీ. నేనైతే మా ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉన్నా నేను దేవుణ్ణి అడుగుతాను. సో అట్లా డిపెండ్ కావాలి కంప్లీట్ గా. రేపు నా స్కూల్ ఫీజు కట్టాలన్నా, అయ్యా నెక్స్ట్ మంత్ నాకు స్కూల్ ఫీజు కట్టాలి, మనీ, ఐ నీడ్ ఏ మనీ. సో ఇట్లా కంప్లీట్ గా ఆయన మీదనే ఆధారపడి మనం ముందరికి వెళ్తూ ఉండాలి. సో ఒక్కొక్క అంశం గురించి మనం క్లియర్ గా చర్చిద్దాము వర్సెస్ తోటి. సో నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా ఈ సంఘాన్ని, ఈ సంఘ సభ్యులను, నన్ను, మా అందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నందుకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు మేము మనుషుల మీద ఆధారపడ్డాము, కానీ ఈ రోజు నుంచి మీ మీద ఆధారపడే శక్తిని మా అందరికి దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా డివైన్ లోకి కనెక్ట్ చేయమని
యేసు నామంలో స్పిరిచువల్ వరల్డ్ లోకి కనెక్ట్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.